పెళ్ళైనా పేరంటమైనా తంతైనా తాంబూలమైనా ముహూర్తమైనా మాసికమైనా అన్నప్రాసనైనా ఆయుష హోమమైనా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏ నిమిషం ఏం జరుగుతుందో చేతి రాతల్ని పట్టి అంచనా వేయగలిగిన అపర మేధావినిరా. నాతో గేమ్స్ ఆడుకో, నీ రేఖలే మారిపోతాయి. అబ్బా, ఆహా, ఏది ఒకసారి గ్రహాలను పిలిచి అమ్మగారు మీ మాట వినేలా చేయండి. ఏమిటా ఆవేశం? పెళ్ళైనా నా పిండా కూడైనా, తొంతైనా తద్దిరమైనా, తినేసి పారేసిన అరిటాకైనా, చీకి పారేసిన మామూలు టెంకైనా, ఇలాంటి ప్రాసలు మేము చెప్పగలం. ఏంటి కనుసైకి చేస్తే జాతకాలు మారిపోతాయా? ఏది ఒకసారి కనుసైకి చేసి నా జాతకం మార్చండి. కన్నెర్ర చేస్తే గ్రహాలు ఘోషిస్తాయా? ఊరుకోండి సార్, మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన జాతకాలు కాదు, డైలాగులు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. వెళ్ళి కృష్ణ గారితో మాట్లాడి చిన్నోడికి పల్లవికి పెళ్లి చేసి మీ పెద్దలకు నిలుపుకోండి. మీ ఉప్పు తిన్నాను కాబట్టి కృతజ్ఞతతో చెప్తున్నా, లేదంటే ఇక మీ కర్మ. జరగండి. ప్రతి ఒక్కడు చెప్పేవాడే. అమ్మా, మొదటిసారి నిన్న అమ్మా అని పిలవడానికి నాకు భయంగా ఉంది. నీ పంతం నెగ్గించుకోవడానికి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తున్నావు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకోమ్మా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అదే తప్పు చేసిందని నువ్వు ఒప్పుకో, అప్పుడు నా మనసు మార్చుకుంటాను. థ్యాంక్స్ అమ్మా. నీకు ఎదురు నిలబడి నేను తప్పు చేస్తున్నానని ఎక్కడో ఒక మూల చిన్న గిల్ట్ ఫీల్ ఉండేది. తప్పు చేయడం లేదని నువ్వు ప్రూవ్ చేశావు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఈరోజు ఈ టైం ఇప్పుడు నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు చేసిన దానికి 10 బాధపడతావు. పల్లవి మంచితనం, నీ మొండితనం రెండూ రుజువవుతాయి. అప్పుడు నేను ఒక కొడుగ్గా నీ పక్కన నిలబడ్ను. నన్ను నమ్ముకున్న ఒక అమ్మాయి పక్కనే నిలబడతాను. అదే నీ అసలైన ఓటమి. చిన్నడా, బాధపడకరా. ఏ అమ్మాయి దేన్నైనా భరిస్తుంది కానీ తన క్యారెక్టర్ని అనుమానిస్తే మాత్రం భరించలేదురా. పల్లవి అది కూడా భరించింది. మీ ప్రేమలో నిజాయితీ ఉందిరా. ఆ విషయం అమ్మకెందుకు అర్థం కావట్లేదురా? ఏదో రోజు అర్థం అవుద్దిరా. నీ ప్రేమ సక్సెస్ అవుద్ది. ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నీ ప్రేమను అమ్మ అర్థం చేసుకుంటా. అంత మంచి జరుగుద్ది. ఓకే? ఎందుకింత డల్గా ఉన్నారు? అమ్మా, పల్లవి ఏం తప్పు చేయలేదు. ఎందుకు ఈ బాధ? ఈరోజు ఆ శ్రీదేవికి పగిలిపోవాలా? పెళ్లి చేస్తూ అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఆనందం కాని, ఇలా హాస్పిటల్కి పంపించి దీన్ని అవమానిస్తే మనసు చెవుక్కుమంటుందండి. జయ, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నువ్వు బాధపడకు. సీతాదేవికి అగ్ని పరీక్ష తప్పలేదమ్మా. నిండు సభలో ద్రౌపదికి పరాభవం తప్పలేదు. దేవుడు ఏదో రకంగా మెలికి పెడుతూనే ఉంటాడు. ఆ పరిస్థితులను తట్టుకుంటే ఒక లోక కళ్యాణం అవుతుంది. అంతవరకు మన ఓర్పే మనకు శ్రీరామరక్ష. మామా, నేను సుధీర్ రాంప్రసాద్ హాస్పిటల్కి పోతాం. మీరు అత్త ఆడికి రావద్దు. ఈ సమయంలో నేను పల్లవి పక్కనే ఉంటాను. వద్దు. ఆ టెన్షన్లో నువ్వు కళ్ళు తిరిగి పడినా, బీపీ డౌన్ అయినా మొదటికే మోసం వస్తుంది. నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. కనీసం బయట కారులో కూర్చుంటాను అత్తయ్య.
ఇక్కడున్నా గానీ అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్తో నా కాళ్ళు చేతులు ఆడవు. చెప్పేది వినిపించుకోవుగా. అన్నీ మీరనుకున్నట్టే జరగాలి. ఏవో సమస్యలు తీసుకొని వస్తారు. అమ్మా కారులో కూర్చుంటూ అంటుంది కదా, లోపలికేం తీసుకెళ్ళలేవే. సరే వెళ్ళు, కానీ జాగ్రత్త. ఇప్పటికే మీరు తెచ్చిన సమస్యలు చాలు, మళ్ళీ కొత్త సమస్యలు తీసుకురాకండి. సరే పదండి, టెస్ట్ అవ్వనివ్వండి. ఆ శ్రీదేవికి అంతకు అంత చూపిస్తాను. ప్రసాదు, నానా నువ్వు ఈ రోజు కూడా పెద్దరికం, నోటి అదుపు లాంటి మాటలు చెప్పకు నానా. ఇప్పటికే భరించింది చాలు. సరే పదండి. పద. వెళ్ళొస్తాం బామ్మ. వరుణ్, చూసారా అండి? చూసారా, అప్పుడే నా కొడుకు నాకు దూరం చేశారు. వాడి గురించే కదా నేను ఇదంతా చేస్తున్నాను. నేను ఎంత బాధపడుతున్నాను. చిన్నోడి గురించి ఆలోచించుంటే హాస్పిటల్ కాదు, పల్లం ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. రై, ఇవన్నీ నీకెందుకురా? ఈ మధ్య అన్ని విషయాల్లో తలదూరుస్తున్నావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నేను చెప్తుంటే విన్నావా? వీడికి బాగా ఎక్కువైంది. నేను కూడా భరించలేకపోతున్నాను. మరి అంత కష్టం ఎందుకు? నన్ను వెళ్ళిపోమంటారా? శ్రీదేవి, వాడిని పొమ్మని చెప్పు. కావాలంటే నేను వంట చేస్తానే. పొద్దున్న నేను అదేగా చెప్పాను. శ్రీదేవి, ఇప్పుడు వీడిని పొమ్మని చెప్తావా లేదా? విత్తనం అంతే శ్రీదేవి, అదే టోన్తో వాడిని పొమ్మని చెప్పు. అరే విత్తనం, మేము వెళ్ళి వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే అలాగే. ఒరే విత్తనంగా, శ్రీదేవితే నేనే నిన్ను బయటకు పంపిస్తాను, చూస్తూ ఉండు. నాన్న, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. గుర్తుపెట్టుకో. వాళ్ళ కారు వెళ్ళి గంట అయ్యింది. మీరు వస్తారా లేదా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలా? మన చెల్లి క్యారెక్టర్కి మనమే సర్టిఫికెట్ ఇవ్వాలా? అవసరం మనకిదంతా? పల్లవి కోసం అన్నా, అది కావాలనుకుంటుంది కదా. ఆ ఇంట్లో వాళ్ళని రోజూ చూస్తున్నాం. అసలు పల్లవి వాళ్ళతో హ్యాపీగా ఉంటుందా? వరుణ్ణి రోజు చూస్తున్నావుగా. ఈ రోజు కూడా మన కుటుంబంతో పాటు తను కూడా పల్లవి పక్కన నించున్నాడు. కష్టం వస్తే మనలాగే తను నిలబడతాడని అర్థం కావడం లేదా? వాడొక్కడు నిలబడితే చాలా? ఆడవాళ్ళకి చాలురా. అతని కోసమే కదా ఇల్లు అయిన వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళేది. అలాంటోడు ఒక్కడున్నాడన్న నమ్మకం ఉంటే చాలు, ఎన్ని కష్టాలున్నా సర్దుకుపోతారు. మామా, 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 నేను డాక్టర్ని కలిసొస్తా. డాక్టర్, ఈ పట్టి నాకు హాస్పిటల్లో దొరికింది. పొరపాటు ఎవరి దగ్గర జరిగితే వాళ్లే నిరూపించుకోవాలి.
అది ప్రెగ్నెంట్. దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. పల్లవికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిద్దాం. దిస్ ఇస్ టూ మచ్. శ్రీదేవి ఇంత చీప్గా ఆలోచిస్తుందని నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హాస్పిటల్లో ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయం. ఈడికే ఎందుకొచ్చామో తెలుసా మీకు డాక్టర్? ఈ పరిస్థితి గట్టెక్కితే అత్త ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసినా మాకేం ఇబ్బంది ఉండదు. పల్లవికి వరుణ్తో పెళ్లి జరిగితే తను సంతోషంగా ఉంటది. వరుణ్తో వెంటనే పెళ్లి జరగాలంటే మాకున్న లాస్ట్ ఆప్షన్ గీదే. ప్లీజ్ మేడం, ఒక డాక్టర్లాగా కాదు, మా ఫ్యామిలీకి ఎప్పటినుంచో తెలిసిన ఒక శ్రేయోభిలాష్లా ఒక్కసారి ఆలోచించుండ్రు మేడం. మీరే మాకు లాస్ట్ హోప్. ప్లీజ్ మేడం. ఏంటి బతిమాలు కోడాలు బేరసారాలు మొదలు పెట్టారా? నువ్వు నా స్నేహితురాలు అని గుర్తుపెట్టుకో. నన్ను మోసం చేయవన్న ఒకే ఒక్క నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. నువ్వు నాకు బాగా కావాల్సిన దానివి. కానీ వీటన్నిటికంటే ముందు నేనొక డాక్టర్ని. ఉన్నది ఉన్నట్లు చెప్పడమే ఈ వృత్తి మాకు నేర్పించింది. అలాగే చెప్తాను కూడా. అమ్మా, వాటర్ తీసుకో అమ్మా. లోపల ఏం జరుగుతోందిరా? పల్లవి టెస్ట్ చేయించుకోవడానికి లోపలికి వెళ్ళిందమ్మా. అది లోపలికి బాగానే వెళ్ళిందా? బాధగా వెళ్ళిందా? అమ్మా, పల్లవికి అన్నీ తెలిసే కదా లోపలికి వెళ్ళింది. కాకపోతే కొంచెం బాధ ఉంటుంది. చిన్నగా అదే మర్చిపోతుందిలే. భగవంతుడా, నా బిడ్డకి తోడుగా నిలబడు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా, ప్లీజ్. ఒకసారి సుధీర్కి ఫోన్ చేయరా. ఏంటమ్మా నీ టెన్షన్? తర్వాత చేస్తానులే. రే, నా పండువి కదూ, ఒక్కసారి ఫోన్ చేయరా. నాకు టెన్షన్కి తల తిరిగిపోతోందిరా. ప్లీజ్ రా. అమ్మా, సరే చేస్తానులే, ఆగు. ప్రసాద్, రే, రిపోర్ట్స్ వచ్చాయా? మాడిందా శ్రీదేవి మొహం? రిపోర్ట్స్ వచ్చాయి. పల్లవి ప్రెగ్నెంట్ కాదని తెలుసుకుంది. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా క్రియేట్ చేస్తోంది. ఇంకో కొత్త డ్రామానా? ఏం జరుగుతుందిరా? పైకి రారా, ఇక్కడ చెప్తూ కూర్చోలేను కదా. ఏమైంది? రిపోర్ట్స్ వచ్చాయంటమ్మా. నేను లోపలికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని వస్తాను. రే, నేను వస్తానురా. వద్దమ్మా, టెన్షన్లో నీకేమన్నా కళ్ళు తిరుగుతాయేమోనే కదా వద్దంటున్నారు అందరూ. ఇక్కడ ఉంటే నా ప్రాణమే పోయేలా ఉందిరా. అమ్మా, నా మాట వినమ్మా, ప్లీజ్. రే, నువ్వే నా మాట వినరా. మళ్ళీ ఆ శ్రీదేవి ఏ అడ్డుపుల్ల వేస్తుందో ఏంటో, పల్లవి ఏం కంగారు పడుతుందో ఏంటోరా. ప్లీజ్ రా, నేను వస్తాను. సరే పద, వెళ్దాం. అమ్మా, నువ్వు కార్లో కూర్చోమ్మా. నేను వెళ్ళి చూసొచ్చి నీకు చెప్తాను. లేదురా, నేను వస్తాను రా. పద. సరే పద, వెళ్దాం. ఏమైంది? నేను రావద్దనగా ఎందుకు వచ్చావు? ఏ తనెందుకు రాకూడదు? ఇక్కడ జరిగే తమాషా అందరికీ తెలుసు కాబట్టి తనెందుకు దూరంగా ఉండాలి? కొన్ని విషయాలు తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతాయి. తన కొడుకు గురించి అర్థం చేసుకోలేదు, ఇక వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుందా? స్మార్ట్ కిడ్స్. ఎంతైనా ఈ జనరేషన్ స్మార్ట్ కిడ్స్ కదా మీరు. కానీ మీ ఆటలు నా ముందు కాదు. కృష్ణ గారు, ఇదేంటో తెలుసా?
మీ వంశ జాతకం. మీ నాన్నగారి గురువైన రాఘవేంద్ర శాస్త్రి గారి దగ్గర నుంచి తెప్పించాను. ఇదేంటో తెలుసా? మా మామయ్య గారికి మీ నాన్నగారు మీ వంశ జాతకాన్ని రాసిచ్చారు. చూడండి. చూస్తున్నారా? 2 జాతకాలు ఒక్కటే. ఏమైంది కృష్ణ గారు? చెమటలు పడుతున్నట్టున్నాయి. మంచినీళ్ళు కావాలా? రే కృష్ణ, మీ నాన్నక గురువైన రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి తెప్పించిన జాతకం, నా దగ్గరున్న నీ వంశ జాతకం 2 ఒకటేరా. ఇప్పుడు చెప్పండి, ఈ జాతకం కరెక్ట్ అయినప్పుడు మరి మీ ఇంట్లో గర్భవతి ఎవరు? అయినా మీరు ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఏ విషయం గురించి మాట్లాడుతుండ్రు? పల్లవి ప్రెగ్నెంట్ కాకపోతే వరుణ్తో పెళ్లి చేస్తా అన్నారు కదా. ముందు గా ముచ్చట మాట్లాడుండ్రి. ఆ అనుమానం మాకు ఈ జాతకాన్ని పరీక్షించిన తర్వాతేగా వచ్చింది. ఇప్పుడు ఇంకా తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా ఏం చేయాలమ్మా? రష్మికి, జయప్రదకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించండి. అమ్మా, నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఉందిరా. ఏదో విషయం లేకపోతే కృష్ణ గారింట్లో ఉన్న జాతకం పేపర్లు ఎలా మారిపోతాయి? ఈ విషయం తేలే వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. జయకి, రష్మికి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాల్సిందే. మేము ఊరుకుంటున్నామంటే దాని అర్థం మీరు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటామని కాదు. మేం మీకు గౌరవం ఇస్తున్నాం కాబట్టి. మాట ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి, ఇచ్చాక కాదు. ఛా, ఇక్కడ జాతకాలే మారిపోతుంటే మీరు మాట గురించి మాట్లాడుతున్నారే, అది వింతగా ఉంది. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వయసుకైనా గౌరవం ఇవ్వమ్మా. జయ ఆంటీ వయసేంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? తను ప్రెగ్నెంట్ ఏంటమ్మా? ఈ మాటని నువ్వు వాళ్ళని ఇంకా అవమానిస్తున్నావు. నువ్వు వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. తల్లిని కదా, నువ్వు వదిలేసినంత తొందరగా నేను నిన్ను వదిలేలేనుగా. అసలేం చెప్పి నిన్ను బుట్టలో వేసుకున్నారా వాళ్ళు? ఇక్కడ జరిగేది చూస్తుంటే ఏదో దాస్తున్నారని చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుందిరా. నీకు మాత్రం బుర్రకెక్కటం లేదు. నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు కాసేపు కామ్గా ఉండు చాలు. అయినా జాతకాలు చెప్పడం గురించి గొప్ప గొప్ప డైలాగులు కొట్టారు. విచిత్రంగా 3 పేజీలు మాత్రమే మారే. ఇదెలా సాధ్యం? నన్ను పట్టుకొని జాతకాలు చూడడమే రాదని ఆ ప్రకాష్ రాజు ముందు హేళన చేశారు. మరిప్పుడు మాటలు రావట్లేదే? నేను పెళ్లి చేసుకోను. వీడు నాకు వద్దు. నా ప్రేమ నిరూపించుకోవటానికి నా ఫ్యామిలీ క్యారెక్టర్ని ప్రూవ్ చేయాల్సి వస్తే ఈ పెళ్ళే నాకొద్దు.